ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లపై నెగిటివ్ పీఆర్, సోషల్ మీడియాలో ట్రోలింగ్ కొత్త విషయం కాదు. కొంతమంది స్టార్లు తమ కాంపిటేటర్స్ ను డౌన్ చేయడానికి లక్షల నుంచి కోట్లు ఖర్చు చేస్తారనే వార్తలు కూడా ఉన్నాయి. గతేడాది తనపై నెగిటివ్ క్యాంపెయిన్ జరుగుతోందని చెప్పిన పూజా హెగ్డే తాజాగా మరోసారి దీనిపై స్పందించింది. నాపై బాగా ట్రోలింగ్ జరిగింది, టార్గెట్ చేసినట్టు అనిపించింది. నేను చెప్పిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ నెగిటివ్ పీఆర్ గురించి మాట్లాడారు అని చెప్పింది. పూజ ఈ నెగిటివ్ పీఆర్ తనకు తన ఫ్యామిలీకి ఎలా ఇబ్బందులు కలిగించిందో గుర్తు చేసుకుంది. మొదట్లో నా అమ్మ బాగా బాధపడేది, ఎందుకు ఇలా చెబుతున్నారు అని అడిగేది. ఎవరో నన్ను డౌన్ చేయాలంటే నువ్వు వాళ్ళకంటే ఎగువన ఉన్నట్టు అని అమ్మను ఊరడింపజేసేదాన్ని అని చెప్పింది. తాను కర్మపై నమ్మకం ఉన్నానని పూజ చెప్పింది. మనం ఏది చేస్తామో మంచిదైనా చెడ్డదైనా అది తిరిగి వస్తుంది. నేను స్క్రీన్ మీద కనిపిస్తే పేపర్స్ వేసి ఎయిర్పోర్ట్ లో సెల్ఫీలు అడిగే వాళ్ళు రియల్ పీపుల్ అని చెప్పింది. సోషల్ మీడియా నిజం కాదని కూడా ఆమె వ్యాఖ్యానించింది. అవి బాట్స్, ఫేక్ పీపుల్. వాళ్ళ ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఏ పోస్టులు ఉండవు. ఎవరో ఈ ట్రోలింగ్ చేస్తున్నారో తెలియదు అని పూజా హెగ్డే చెప్పింది. పూజ త్వరలో కూలీ సినిమాలో మోనికా స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe.